ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రిపోజిషన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, ప్రిపోజిషన్ Preposition shows place and time and direction of subject and object, noun and pronoun. ఓకే, ప్రిపోజిషన్ షోస్ ఓకే ప్లేస్ అండ్ డైరెక్షన్ అండ్ టైమ్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్, నౌన్ అండ్ ప్రనౌన్. ప్రిపోజిషన్ ఏం చెప్తుంది అంటే స్థలము కానీ సమయం టైం మరియు డైరెక్షన్ దిక్కు సూచిస్తుంది. ఓకే, దేని నుంచి? సబ్జెక్ట్ యొక్క మరియు ఆబ్జెక్ట్ యొక్క, నౌన్ యొక్క మరియు ప్రనౌన్ యొక్క. స్థలం అంటే స్థలం మరియు సమయం మరియు దిక్కు, డైరెక్షన్. ఓకే, Preposition tells about the position where we kept a thing and where is a person. ఓకే, ప్రిపోజిషన్ టెల్స్ అబౌట్ ద పొజిషన్. ప్రిపోజిషన్ మనకేం చెప్తుంది? స్థితి గురించి చెప్తుంది, తెలియజేస్తుంది. వేర్ వి కెప్ట్ ఏ థింగ్, మనం ఒక వస్తువును ఎక్కడ ఉంచాము. ఓకే, ఆ వస్తువు ఎక్కడ ఉంది. వేర్ ఈజ్ ఏ పర్సన్, ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, నుంచున్నాడా, కూర్చున్నాడా, ఎలా ఉన్నాడు, అతని యొక్క స్థితి ఏమిటి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రిపోజిషన్ అంటే స్థానం. ఓకే, ప్లీజ్ ఇమేజ్ యువర్ సెల్ఫ్. మీరు ఒకసారి ఊహించండి, ఇక్కడ ఒక టేబుల్ ఉందనుకోండి. టేబుల్, ఈ టేబుల్ పైన ఒక బుక్ పెట్టాము. పైన అనేది ఏంటి? స్థానం. ఓకే, ప్లేస్. ఆన్, ప్రిపోజిషన్ పైన. దేర్ ఈజ్ ఏ బుక్ ఆన్ ద టేబుల్. ఓకే, అంటే టేబుల్ పైన బుక్ ఉన్నది అని చెప్తున్నాం. దేర్ ఈజ్ ఏ బాల్ అండర్ ది టేబుల్. అండర్ అంటే ఏంటి? క్రింద. బాల్ ఎక్కడుంది? టేబుల్ క్రింద ఉంది అని చెప్తున్నా. ఓకే, ఇది టేబుల్. ఇమేజ్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇప్పుడు చూద్దాం Types of prepositions. టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ రకాలు. ఓకే, One simple preposition. వన్ సింపుల్ ప్రిపోజిషన్. We should use in this preposition. We should use in this preposition. Examples. Examples అంటే ఉదాహరణలు. ఓకే, At, అట్, ఏటి, అట్, వద్ద, by, బై, ద్వారా లేదా దగ్గరగా అని అర్థం. ఓకే, for, ఫర్ కొరకు, కోసం. from, ఫ్రమ్ నుండి, in, ఇన్ లో మరియు లోపల. off, ఆఫ్, carriage return. F, చూడండి, F, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే యొక్క. out, అవుట్, on, ఆన్ మీద. with, విత్, through, త్రూ అంటే ఏంటి? ద్వారా లేదా వలన. blank, down, up, డౌన్, అప్, over, ఓవర్, మీదుగా. ఓకే, to, టు అంటే ఏంటి? కు లేదా కి. after, ఆఫ్టర్, ఏఎఫ్టిఆర్ ఆఫ్టర్, తర్వాత. under, అండర్ క్రింద. round, రౌండ్ చుట్టుగా. fast, ఫాస్ట్. signs, సిన్స్ అంటే పీరియడ్ ని సూచిస్తుంది. ఓకే, టైం. via, వయా, విఐఏ వయా. for, ఫర్, can, దెన్. to with, ఓకే, through, two examples, from behind, డబల్ ప్రిపోజిషన్స్. ఓకే, examples, ఉదాహరణలు. from behind, ఫ్రమ్ from బిహైండ్, under, ఫ్రమ్ అండర్, out of, అవుట్ ఆఫ్, from within, ఫ్రమ్ విత్ ఇన్, into. ఇంటూ. This is called as double preposition. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డబల్ ప్రిపోజిషన్. ఓకే, Three compound preposition. 3 కంపౌండ్ ప్రిపోజిషన్. Examples, ఉదాహరణలు. about, అబౌట్ అంటే ఏంటి? కూర్చి లేదా గురించి. above, ఒక విషయాన్ని గురించి చెప్పేది అబౌట్. అబో పైన. across, అక్రాస్ అడ్డంగా. along, అలాంగ్ అంటే కూడా అని అర్థం వస్తుంది. among, అమాంగ్ మధ్య. ఓకే, around, అరౌండ్ చుట్టుగా అంటే తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడం. beneath, బినీత్, beyond, బియాండ్, behind, బిహైండ్ వెనుక. below, బిలో దిగువన. beside, బిసైడ్ ప్రక్కకి. ఓకే, between, బిట్వీన్, outside, అవుట్ సైడ్, inside, ఇన్సైడ్. తెలుసు కదా, అవుట్ సైడ్ అంటే బయట, ఇన్సైడ్ అంటే లోపల. within,
వితిన్, without, వితౌట్, aboard, అబౌట్, towards, టువర్డ్స్ అటువైపుగా, against, అగెనెస్ట్ ఆపోజిట్ వ్యతిరేకంగా. ఓకే, upon, అపాన్ అంటే పైన, throughout, త్రూఅవుట్, despite, డిస్పైట్, until, అంటిల్ అంటే అన్లిమిటెడ్, అంతవరకు ఆ పని అంతవరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, కొనసాగుతూ ఉంటుంది అని చెప్పేటప్పుడు అంటిల్ వాడాలి. టిల్ అంటే ఏంటి? లిమిటెడ్ టైం, ఇంతవరకే, ఇప్పటి వరకే. అంటిల్ నౌ ఇప్పటి వరకు, అంటిల్ దెన్ అప్పటి వరకు. చూడు, అప్పటి వరకు అంటే ఎప్పుడో చెప్పలేము. అంటిల్ నౌ అంటే ఇప్పటి వరకు అని మనం, టిల్ నౌ అంటే ఇప్పటి వరకు అని మనం టైం చెప్పవచ్చు. అంటిల్ దెన్ మనం దీనికి టైం ఫిక్స్ చేయలేము కనుక ఇది అన్లిమిటెడ్. టిల్ అనేది ఏంటి? లిమిటెడ్. ఓకే, alongside, అలాంగ్ సైడ్, for participle preposition, ఫోర్ పార్టిసిపుల్ ప్రిపోజిషన్. ఓకే, owing to, ఓవింగ్ టు, according to, అకార్డింగ్ టు, regarding, రిగార్డింగ్, expecting, ఎక్స్పెక్టింగ్, notwithstanding, నాట్ విత్ స్టాండింగ్, following, ఫాలోయింగ్, including, ఇంక్లూడింగ్, pending, పెండింగ్. five phrasal preposition, ఫ్రేజల్ ప్రిపోజిషన్స్. ఫిఫ్త్ వన్, for the sake of, ఫర్ ద సేక్ ఆఫ్, in addition to, ఇన్ అడిషన్ టు, instead of, ఇన్స్టెడ్ ఆఫ్, in spite of, ఇన్ స్పైట్ ఆఫ్, with reference to, విత్ రెఫరెన్స్ టు, in front of, ఇన్ ఫ్రంట్ ఆఫ్, in place of, ఇన్ ప్లేస్ on ఆఫ్, account of, ఆన్ అకౌంట్ ఆఫ్, in view of, ఇన్ వ్యూ ఆఫ్. simple preposition, సింపుల్ ప్రిపోజిషన్ చూద్దాం. ఓకే, సింపుల్ ప్రిపోజిషన్ ఇది మనకి ఏం సూచిస్తుంది? ప్లేస్ అండ్ డైరెక్షన్. ఓకే, స్థలము లేదా దిక్కు సూచిస్తుంది. సింపుల్ ప్రిపోజిషన్స్. we use it when something is around all sides, ఓకే, in the college, ఇన్ ద కాలేజ్ in కళాశాలలో, Delhi, ఇన్ ఢిల్లీ ఢిల్లీలో, in 10th standard, ఇన్ 10th స్టాండర్డ్ 10వ తరగతిలో. ఇన్ అంటే ఏంటి? లో మరియు లోపల. ఓకే, in the town, ఇన్ ఏ టౌన్ in పట్టణంలో, the water, ఇన్ ద వాటర్ నీళ్లలో, whales lives in the sea, వేల్స్ లీవ్స్ ఇన్ ద సీ తిమింగలాలు సముద్రంలో ఉంటాయి, నివసిస్తాయి అని అర్థం. ఓకే, we use on for a surface, వి యూజ్ ఆన్ ఫర్ ఏ సర్ఫేస్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఆన్ అంటే ఏంటి? మీద. on the door, ఆన్ ఏ డోర్ డోర్ పైన. on the wall, ఆన్ ద వాల్ గోడ మీద. ఓకే, on the ground floor, ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్. సారీ, ఇక్కడ ఫ్లోర్, అది ఫ్లోర్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది. FLOOR గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్. the book is on the table, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆన్ అంటే ఏమిటి? పైన లేదా మీద. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. బుక్ అనేది, పుస్తకం అనేది టేబుల్ పైన ఉంది అని చెప్తున్నాము కనుక దీనికి మనం ఏం యూజ్ చేసాము? ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాము. ఓకే, something is there on the wall, సంథింగ్ ఈజ్ దేర్ ఆన్ ద వాల్. చూడండి, గోడ పైన ఏదో ఉన్నది అని సూచించడానికి మనం ఏం యూజ్ చేసాము? ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాము. సంథింగ్ ఈజ్ దేర్ ఆన్ ద వాల్. ఓకే, children are playing on the ground floor, చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్. she kept the book on the desk, షీ కెప్ట్ ద బుక్ ఆన్ ద డెస్క్. చూడండి, ఆమె బుక్ పెట్టింది. ఎక్కడ పెట్టింది? ఆన్ ద డెస్క్, టేబుల్ పైన, బల్ల పైన పెట్టింది అని అర్థం. ఓకే, she was born on the morning of the 5th, 1954. She Sorry? was born on the morning of the 5th. She was born on the She was born on the morning of the 5th, 1954. morning of the in 1954. ఇలా ఎగ్జాక్ట్ పర్టిక్యులర్ తెలియజేయడానికి కూడా మనం ఆన్ యూజ్ చేయవచ్చు. ఓకే, This is a book on grammar. దిస్ ఈజ్ ఏ బుక్ ఆన్ గ్రామర్. ఇది ఒక గ్రామర్ బుక్. ఇది దేనిపైన ఉంది? టాపిక్ అనేది గ్రామర్ పైన ఉంది అని చెప్తున్నాడు. ఓకే, She is staff on the school. షీ ఈజ్ స్టాఫ్ ఆన్ ద స్కూల్. ఆమె స్కూల్లో ఒక సభ్యురాలు అని అర్థం. ఓకే, We use at for a point space. వి యూజ్ అట్ ఫర్ ఎ పాయింట్ At స్పేస్. school. ఎట్ స్కూల్ పాఠశాల వద్ద. ఎట్ అంటే ఏంటి? వద్ద. ఎట్ వద్ద. ఓకే, At the door. అట్ ద డోర్ డోర్ వద్ద. Home. అట్ హోమ్ ఇంటి వద్ద. At the station. అట్ ద స్టేషన్ వద్ద. ఓకే, We were at the airport yesterday. వి వర్ ఎట్ ద ఎయిర్పోర్ట్ ఎస్టర్డే. మేము నిన్న ఎయిర్పోర్ట్ వద్ద ఉంటిమి. ఓకే, I am at home today. ఐఎమ్ ఎట్ హోమ్ టుడే. నేను ఈరోజు ఇంటి వద్ద ఉన్నాను. 2 1 2 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161
At 6 p.m. I will meet you. ఎట్ 6 PM ఐ విల్ మీట్ యూ. చూడండి, ఎట్ అంటే ఏమిటి? వద్ద. ఎట్ ఇదేంటి? ప్రిపోజిషన్. ఓకే. She is at school. షీ ఈజ్ ఎట్ స్కూల్. ఆమె పాఠశాల వద్ద India ఉంది. and Pakistan are at war. ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ ఎట్ వార్. ఇండియా మరియు పాకిస్తాన్ అనే దేశాలు యుద్ధం వద్ద ఉన్నాయంటే యుద్ధం చేస్తూ ఉన్నారు. ఓకే, జరుగుతుంది అని అర్థం. ఓకే. Sugar is sold at ₹14. షుగర్ ఈజ్ సోల్డ్ ఎట్ 14 రూపీస్. చూడండి, మనము ఒక వస్తువు యొక్క ధర తెలియజేయడానికి కూడా మనం అట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయవచ్చు. షుగర్ ఈజ్ సోల్డ్ అట్ 14 రూపీస్. ఓకే. She threw a stone at the car. ఇప్పుడు చాలామంది ఏమంటుంటారు? షీ త్రూ ఎ స్టోన్ ఆన్ ద కార్ అంటుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. చూడండి, ఇక్కడ షీ త్రూ ఎ స్టోన్ అట్ ద కార్ అంటే కారు వద్దకి, కారు పైనకి విసిరింది అని అర్థం. ఓకే. అట్ అనే ప్రిపోజిషన్ మనం యూజ్ చేయాలి. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే. All the children are at play. ఆల్ ద చిల్డ్రన్ ఆర్ ఎట్ ప్లే. My cousin lives at Chaitanyapuri. మై కజిన్ లీవ్స్ ఎట్ చైతన్యపురి. చూడండి ఫ్రెండ్స్, మై కజిన్ ఇన్ హైదరాబాద్ ఎట్ చైతన్యపురి. చాలా మంది ఏమంటుంటారు? మై కజిన్ ఇన్ హైదరాబాద్ ఇన్ చైతన్యపురి అంటుంటారు. అలా కాదు, ఇన్ హైదరాబాద్ అండ్ ఎట్ చైతన్యపురి అని చెప్పాలి. చైతన్యపురి వద్ద ఉన్నాడు అంటే చెప్పాలి. ఓకే. ఇన్ హైదరాబాద్, ఇన్ చైతన్యపురి అని చెప్పకూడదు. Of. Carrot space. O. F. Carriage return. చూడండి, ఓఎఫ్ ఆఫ్. The drama Shakespeare are interesting. ఆఫ్ అంటే ఏంటి? యొక్క. The ఎగ్జాంపుల్, drama Shakespeare are interesting. ద డ్రామా షేక్స్పియర్ ఆఫ్ ఇంట్రెస్టింగ్. He is a man of moral. హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ మోరల్. I wrote the letter on a sheet of paper. ఐ రోట్ ద లెటర్ ఆన్ ఏ షీట్ ఆఫ్ పేపర్. చూడండి, ఇక్కడ ఆఫ్ అనే వర్డ్ ప్రతిదానికి లింక్ అయి ఉంది. యొక్క. ఓకే, పేపర్ పైన రాశాను అని తెలియజేస్తున్నాను. ఆఫ్ అనేది ఏంటి? ప్రిపోజిషన్. ఓకే. She died of cancer. షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. ఆమె క్యాన్సర్తో మరణించింది. ఓకే. She sent me a basket of fruits. షీ సెంట్ మీ ఏ బాస్కెట్ ఆఫ్ ఫ్రూట్స్. ఓకే. The table is made of wood. ద టేబుల్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్. బల్ల చెక్కతో తయారైంది అని చెప్తున్నట్టు. ఓకే. ఆఫ్ అంటే ఏంటి? ఇక్కడ ప్రిపోజిషన్. ద టేబుల్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్. ఓకే, చెక్కతో తయారైంది అని చెప్తున్నట్టు. This is the factory of her uncle. దిస్ ఈజ్ ద ఫ్యాక్టరీ ఆఫ్ హర్ అంకుల్. He is blind of one eye. హీ ఈజ్ బ్లైండ్ ఆఫ్ వన్ ఐ. అతను ఒక కన్ను కనబడదు అని అర్థం. ఓకే. Against. అగైనెస్ట్ అంటే ఏంటి? ఆపోజిట్, వ్యతిరేకంగా అని చెప్పవచ్చు. ఆపోజిట్. ఓకే. Opposition to place. అపోజిషన్ టు ప్లేస్. స్థలం గురించి, ఏదైనా ఒక స్థలం గురించి చెప్తున్నప్పుడు మనం ఇది ఎగెనెస్ట్ అని యూజ్ చేయాలి. ఎగెనెస్ట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఓకే. చూడండి, Against. Opposite of aim. ఆపోజిట్ ఆఫ్ ఎయిమ్. ఇది ఇంకెలా యూజ్ చేయవచ్చు? ఉద్దేశం తెలుపుటకు కూడా మనం ఈ ఎగెనెస్ట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయవచ్చు, ఉపయోగించవచ్చు. చూడండి A ఎగ్జాంపుల్. foolish person acts against his own interest. ఏ ఫులిష్ పర్సన్ యాక్ట్స్ అగెనెస్ట్ ఈజ్ ఓన్ ఇంట్రెస్ట్. ఓకే. Comparison. కంపారిజన్. ఓకే. 3 clerks got promotion this పోలిక, year against పోల్చుట కూడా చెప్పవచ్చు. చూడండి, 3 clerks got promotion this year against 3 clerks got against the last year. Okay. 3 clerks got promotion this year against 3 clerks got promotion against the last year. Okay. About అంటే ఏంటి? కూర్చి లేదా గురించి, ఏదైనా ఒక విషయం గురించి కావచ్చు, పరిస్థితి గురించి కావచ్చు. ఇలా చెప్పేటప్పుడు మనం అబౌట్ అని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాము. ఈ అబౌట్ అనే ప్రిపోజిషన్ కి ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాము. ఓకే. షీ హ్యాడ్ ఏ ఫ్రెండ్ అబౌట్ హర్. ఆమెకు దగ్గరగా ఒక ఫ్రెండ్ ఉన్నారు అని చెప్తున్నట్టు. ఓకే. I ran about 2 kilometers. I ran about 2 kilometers. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం
2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఇలా చెప్పేటప్పుడు మనం అబౌట్ యూజ్ చేయవచ్చు. ఓకే, అబౌట్ 3 కిలోమీటర్స్, అబౌట్ 5 కిలోమీటర్స్. సపోజ్ మీ ఫ్రెండ్స్ ఎవరో నిన్ను అడ్రస్ అడుగుతున్నారు, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎంత దూరం ఉంది అని. హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్ టు దేర్, నువ్వు ఎలా చెప్పాలి? అబౌట్ 20 కిలోమీటర్స్. ఓకే, 20 కిలోమీటర్ల వరకు ఉంటుంది అని చెప్పవచ్చు. ఓకే, ఇలా చెప్పాలి. ఐ ran అబౌట్ 2 కిలోమీటర్స్. ఓకే, The old man is about to die. ఇదేం చెప్తుంది? పరిస్థితి గురించి తెలియజేస్తుంది. The old man is about to die. ఓకే, ద ఓల్డ్ మ్యాన్ అబౌట్ టు డై, మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఓల్డ్ మ్యాన్ అంటే ఎవరు? ముసలి వాళ్ళు అని అర్థం. ఓకే, We are about start. వీఆర్ అబౌట్ టు స్టార్ట్. The doctor went about his daily rounds. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏదైనా వృత్తిపరమైన సెంటెన్స్ చెప్పేటప్పుడు కూడా అబౌట్ అని యూజ్ చేయవచ్చు. ద డాక్టర్ వెంట్ అబౌట్ హీస్ డైలీ రౌండ్స్. ఓకే, I knew nothing about her character. చెప్పాను కదా పైన, ఏదైనా ఒక విషయాన్ని గురించి కూడా చెప్పేటప్పుడు మనం అబౌట్ అనే వర్డ్ యూజ్ చేయవచ్చు, ప్రిపోజిషన్ యూజ్ చేయవచ్చు. ఓకే, ఐ న్యూ నథింగ్ అబౌట్ హర్ క్యారెక్టర్, ఆమె క్యారెక్టర్ గురించి నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంటే తెలుసుకోను అంటే తెలుసు అని అర్థం ఇక. ఓకే, He knows about my hard work. హీ నోస్ అబౌట్ మై హార్డ్ వర్క్, నా యొక్క శ్రమ గురించి అతనికి తెలుసు, నా యొక్క పని విధానం గురించి ఆయనకు తెలుసు అని అర్థం. హీ నోస్ అబౌట్ మై హార్డ్ వర్క్. Above. అబోవ్ అంటే ఏంటి? పైన. ఓకే, అబోవ్, మోర్ దెన్ దట్, దానికన్నా ఎక్కువ అని అర్థం. ఓకే, Above means more than that. చూడండి, అబోవ్ మీన్స్ మోర్ దెన్ దట్, దానికన్నా ఎక్కువ. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. The roof is above our head. రూఫ్ ఈజ్ అవర్ హెడ్, ఇంటి పైకప్పు అనేది మా హెడ్కి పైగా ఉంది. ఓకే, తలకు పైగా అంటే పైన ఉంది అని అర్థం. ఓకే, రూఫ్ అంటే ఏంటి? ఇంటి పైకప్పు అని అర్థం. I did not spend above 200. ఐ డిడ్ నాట్ స్పెండ్ అబౌవ్ 200, నేను 200కు పైగా అంటే అంతకన్నా ఎక్కువ నేను దానికి చెల్లించలేను అని అర్థం. ఓకే, అబౌవ్ అంటే ఏంటి? పైన అంటే అంతకన్నా ఎక్కువ. చూడండి, హీ గాట్ 60 మార్క్స్ ఇన్ సాంస్క్రిట్ ఎగ్జామ్స్, అతను సాంస్క్రిట్ ఎగ్జామ్లో 60కి పైగా మార్కులు పొందాడు. ఓకే అని అర్థం. షీ గాట్ 90 అబోవ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ఎగ్జామ్, ఆమె ఇంగ్లీష్ ఎగ్జామ్లో 90కి పైగా మార్కులు పొందింది. ఇలా చెప్పేటప్పుడు మనం అబోవ్ యూజ్ చేయాలి. ఇంకోటి ఏంటి? సుపీరియర్ టు, అధికమైన. Superior to. చూడండి, సుపీరియర్ టు. This gentleman is above such meanness. దిస్ జెంటిల్ మ్యాన్ అబోవ్ సచ్ ఆల్ మీన్నెస్. ఓకే, Sequence in the place. ఆఫ్టర్, AFTER, ఆఫ్టర్. ఈ ప్రిపోజిషన్ మనం ఎక్కడ యూజ్ చేయాలి? ఆఫ్టర్ అంటే ఏంటి? ఫస్ట్, తర్వాత. ఓకే, సీక్వెన్స్ ఇన్ ఏ ప్లేస్, వరుస స్థానం చెప్పేటప్పుడు మనము ఆఫ్టర్ యూజ్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. Kamala is placed after Sarala. కమల ఈజ్ ప్లేస్డ్ ఆఫ్టర్ సరళ. ఓకే, సరళ చూడండి, Kamala is placed after Sarala. కమల ఈజ్ ప్లేస్డ్ ఆఫ్టర్ సరళ. ఏం చెప్తుంది ఇక్కడ? నెక్స్ట్ అంటే ఆఫ్టర్, తర్వాతి స్థానం. ఓకే, Use after sequence in the time. చూడండి, మనం ఆఫ్టర్ ఇంకెక్కడ యూజ్ చేయాలి? సీక్వెన్స్ ఇన్ ఏ టైం, కాలం యొక్క వరుసను తెలియజేయడానికి కూడా మనం ఆఫ్టర్ యూజ్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ He చూడండి. returned home after P.M. He returned home after 8 p.m. Okay, he returned home after 8 p.m. 8 గంటల తర్వాత ఇంటికి వచ్చాను అని అర్థం. ఓకే, సీక్వెన్స్ ఇన్ ఏ టైం, కాలం యొక్క వరుస తెలియజేయడానికి కూడా మనం యూజ్ చేసాము. పైన ఏం యూజ్ చేసాము? వరుస స్థానం. ఓకే, మళ్ళా అండ్ సరళ అక్కడ చూసాము కదా. ఓకే,
According to name. ఈ ఆఫ్టర్ ఇంకెక్కడ యూజ్ చేయవచ్చు, కొన్నిసార్లు పేరు చెప్పేటప్పుడు కూడా యూజ్ చేయవచ్చు. ఓకే, అకార్డింగ్ టు నేమ్, పేరు ప్రకారం కూడా యూజ్ చేయవచ్చు. ఆఫ్టర్. The college is named after my father. ద కాలేజ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ మై ఫాదర్. ఈ ప్రిపోజిషన్ మనం ఇంకెక్కడ యూజ్ చేయవచ్చు ఆఫ్టర్ని. అకార్డింగ్ టు నేమ్, పేరు ప్రకారం కూడా కొన్నిసార్లు యూజ్ చేయవచ్చు. ద కాలేజ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ మై ఫాదర్. ఓకే. Resemblance. రిజెంబ్లెస్ అంటే పోలికను గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఆఫ్టర్ యూజ్ చేయవచ్చు. ఆఫ్టర్ ఈ ప్రిపోజిషన్ యూజ్ చేయవచ్చు. ఓకే, చూడండి పోలిక. Murali takes after his mother. మురళి టేక్స్ ఆఫ్టర్ హీజ్ మదర్. మురళి కూడా వాళ్ళ అమ్మలాగా ఉన్నాడు అని చెప్తుంది. ఓకే, రిజెంబ్లెస్ అంటే ఏంటి, పోలిక. అదే పోలికను Blank. ఉన్నాడు. చూడండి Two. టు, TO2 అంటే ఏంటి, కు లేదా కి. ఈ ప్రిపోజిషన్ మనం ఎక్కడ యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఓకే. Ravi came to meet me. రవి కేమ్ టు మీట్ మీ. రవి నన్ను మీట్ అవ్వడానికి వచ్చాడు. ఓకే. I come to his village. హీ కేమ్ టు హీజ్ విలేజ్. అతను అతని గ్రామానికి వెళ్ళిపోయాడు. హీ. ఓకే, ఈ టు అనే ప్రిపోజిషన్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాము. Till. టిల్ అంటే ఏంటి, లిమిటెడ్ టైం, ఇప్పటి వరకు, అంటిల్ నౌ. ఓకే. ఐ విల్ వెయిట్ ఫర్ యూ టిల్ 5 o'clock. ఓకే, నేను నీ కోసం 5 గంటల వరకు వేచి చూస్తాను. లిమిటెడ్. Till now. I will wait for you here till 5 o'clock. ఓకే. In. ఇన్ అంటే ఏంటి, లో లేదా లోపల. My brother lives in Bamboo. మై బ్రదర్ లీవ్స్ ఇన్ బాంబే. మా బ్రదర్ బాంబేలో ఉంటున్నాడు అని అర్థం. ఓకే, బాంబేలో ఉంటాడు. ఓకే, ఇక్కడ బాంబేలో అనేది ఏంటిది, ప్రిపోజిషన్ ఇన్. Do not in the rain. డు నాట్ ఇన్ ద రెయిన్, వర్షంలో ఉండొద్దు. వర్షంలో. లో అంటే ఏంటి, ఇన్ ప్రిపోజిషన్ ఇది. ఓకే. She spends her time in reading books. షీ స్పెండ్స్ హర్ టైమ్ ఇన్ రీడింగ్ బుక్స్. ఆమె యొక్క టైం బుక్స్ రీడ్ చేయడంలో స్పెండ్ చేస్తుంది, గడుపుతుంది అని అర్థం. ఓకే, స్పెండ్ అంటే ఏంటి, గడుపుట. Into. ఇంటూ, లోనికి, లోపలికి. INTO, ఇంటూ. ఈ ప్రిపోజిషన్ ఎలా యూజ్ చేయాలో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్తో సహా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే. He ran into depths. హీ రాన్ ఇంటూ డెప్త్స్. అతను అప్పులలో ప్రవేశించాడు. ఓకే, హీ రాన్ ఇంటూ డెప్త్స్. డెప్త్స్ అంటే ఏంటి, అప్పులు. ఇంటూ అంటే ఏంటి, లోనికి, ప్రిపోజిషన్ ఇది. ఓకే, ఇంటూ. Into. He ran into depths. We should not enter into temple with shoes. చూడండి ఎగ్జాంపుల్. వీ షుడ్ నాట్ ఎంటర్ ఇంటూ ద టెంపుల్ విత్ షూస్. ఓకే, మనం పాదరక్షలతో గుడిలోకి వెళ్ళకూడదు, ప్రవేశించకూడదు. ఓకే అని అర్థం. We should not enter inside. ఇన్సైడ్ అంటే లోపలి వైపు, ఇన్సైడ్. ఈ ప్రిపోజిషన్ ఎలా యూజ్ చేయాలో ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకే. He stays always inside. హీ స్టేస్ ఆల్వేస్ ఇన్సైడ్. అతను ఎప్పుడు ఇంటిలోనే ఉంటాడు అని అర్థం. ఓకే. Outside. అవుట్ సైడ్, బయట అని అర్థం, బయట. We will go outside every day. వి విల్ గో అవుట్ సైడ్ ఎవ్రీడే. మేము ప్రతిరోజు బయటకు వెళ్తాము. ఓకే. The car is going towards Visakhapatnam. చూడండి ఫ్రెండ్స్, 2 words అంటే అటువైపుగా అని అర్థం. ఓకే, 2 words. TOWARDS, 2 words. ద కార్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ విశాఖపట్నం. కార్ విశాఖపట్నం వైపుగా వెళ్తుంది, ఆ దిశగా వెళ్తుంది అని చెప్తున్నట్టు. ఓకే. వితౌట్ లేకుండా. ఓకే. I can't do anything without your support. I can't do anything without your support. మీ సపోర్ట్ లేకుండా నేను ఏది చేయలేను అని అర్థం. ఓకే. I can go anywhere without your help. I can go anywhere without your help. మీ సహాయం లేకుండా నేను ఎక్కడికైనా వెళ్ళగలను. ఓకే. ఎక్స్పెక్టింగ్ అంటే ఏంటి, ఆశించుట. ఈ ప్రిపోజిషన్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. We should not expect anything more than necessary. We should not expect anything more than necessary. మనం ఏదైనా కావాల్సిన దానికంటే ఎక్కువగా ఆశించకూడదు అని అర్థం. ఓకే. To preposition of time. సింపుల్ ప్రిపోజిషన్స్ చూడండి. ఓకే. అండర్ అనగా ఏమిటి, క్రింద. చూడండి ఇప్పుడు అండర్, దీనికి మనం ఎగ్జాంపుల్ చెప్తా చూడండి.
Deepak sat under the tree. దీపక్ సాట్ అండర్ ద ట్రీ. దీపక్ ఎక్కడ కూర్చున్నాడు? చెట్టు క్రింద కూర్చున్నాడు. ఓకే, అండర్ అనే ప్రిపోజిషన్ దీపక్ చెట్టు క్రింద కూర్చున్నాడు అని తెలియజేస్తుంది. ఓకే, The ball is under the table. ద బాల్ ఈజ్ అండర్ ద టేబుల్. బాల్ ఎక్కడుందండి? టేబుల్ క్రింద ఉన్నది అని తెలియజేస్తుంది. ఓకే, Over. ఓవర్ అంటే మీదుగా, ఎనీవేర్. Over means anywhere top. చూడండి ఎగ్జాంపుల్. The birds are flying over the building. ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద బిల్డింగ్. పక్షులు బిల్డింగ్ పైన ఎగురుతున్నాయి. బిల్డింగ్ మీదుగా అంటే పైన, టాప్ పైన ఎగురుతున్నాయి అని అర్థం. ఓకే, ఓవర్. Across. అక్రాస్ అంటే అడ్డంగా. ఓకే, ఇటువైపు నుంచి అటువైపు వరకు అని అంటే అటువైపుకి అని అర్థం. ఓకే, The boy ran across the road to catch his friend. ద బాయ్ ర్యాన్ అక్రాస్ ద రోడ్ టు క్యాచ్ హీజ్ ఫ్రెండ్. ఓకే, అతని స్నేహితుడిని పట్టుకోవడానికి రోడ్డుకి అడ్డంగా పరిగెత్తాడు అని అర్థం. ఓకే, Along. అలాంగ్ అంటే ఏంటి? కూడా. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్. The boys are walking along beach. ఇన్ ఏ డేస్ ద బాయ్స్ ఆర్ వాకింగ్ అలాంగ్ బీచ్. ఓకే, వాళ్ళు ఒడ్డు పైన నడుస్తూ ఉన్నారు, నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు అని అర్థం. ఓకే, I will go there along with my friend. ఐ విల్ గో దేర్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్. నేను అక్కడికి నా స్నేహితుడితో వెళ్తాను. ఓకే, Between. బిట్వీన్. బిట్వీన్ అంటే ఏంటి? మధ్యన. ఈ బిట్వీన్ అనే మనం ఎప్పుడు యూజ్ చేయాలి? ఈ ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఓన్లీ టూ పర్సన్స్. ఓకే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా వస్తువు ఉన్నప్పుడు లేదా రెండు వస్తువుల మధ్య ఏదైనా ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మనం బిట్వీన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. బిట్వీన్ అంటే మధ్యలో. ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. Karthik between two boys. కార్తిక్ సాట్ బిట్వీన్ టూ బాయ్స్. కార్తిక్ ఎక్కడ కూర్చున్నాడు? ఇద్దరు అబ్బాయిల మధ్య కూర్చున్నాడు. ఓకే, చెప్పాను కదా, ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక వస్తువు ఉన్నా లేదా రెండు వస్తువుల మధ్య ఒక ఆబ్జెక్ట్ ఓకే ఉన్నప్పుడు మనం బిట్వీన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఓకే, Among. అమాంగ్ అంటే ఏంటి? అమాంగ్ అనే ప్రిపోజిషన్ కూడా మధ్య అని తెలియజేస్తుంది. కానీ మోర్ దెన్ టూ పర్సన్స్. ఓకే, మోర్ దెన్ టూ థింగ్స్ అండ్ మోర్ దెన్ టూ పర్సన్స్. ఇద్దరి కన్నా ఎక్కువ వ్యక్తులు ఉన్నప్పుడు లేదా రెండు కన్నా ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు దానిని మనం అమాంగ్ అనే ప్రిపోజిషన్తో చెప్పాలి. ఓకే, అమాంగ్, AMONG, అమాంగ్. ఎగ్జాంపుల్ చూడండి The ఫ్రెండ్స్. 4 fruits are shared among 8 girls. ద 4 fruits ఆర్ షేర్డ్ అమాంగ్ 8 గర్ల్స్. 8 మంది గర్ల్స్ ఉన్నారు. ఓకే, 4 ఫ్రూట్స్ వాళ్ళు షేర్ చేసుకున్నారు. అర్థమైంది అనుకుంటా. Praniva standing between Hardik and Sat. She does not want to sit among girls. చూడండి, శ్రీనివాస్ స్టాండింగ్ బిట్వీన్ హర్దిక్ అండ్ సాహేష్. ఇదేంటి? బిట్వీన్ని సూచిస్తుంది. ఎలా చెప్పవచ్చు? శ్రీనివాస్ స్టాండింగ్ బిట్వీన్ హర్దిక్ అండ్ సాహేష్, బట్ కానీ హీ డస్ నాట్ వాంట్ టు సిట్ అమాంగ్ గర్ల్స్. ఓకే, అతను గర్ల్స్ మధ్యలో కూర్చోవడానికి ఇష్టపడట్లేదు, కూర్చోవాలని అనుకోవట్లేదు అని అర్థం. ఓకే, బిట్వీన్ అంటే ఏంటి? టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్. ఓకే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు లేదా రెండు వస్తువుల మధ్య ఇంకేదైనా ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మనం బిట్వీన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, అమాంగ్ ఎప్పుడు యూజ్ చేయాలి? మోర్ దెన్ టూ పర్సన్స్, ఇద్దరికన్నా ఎక్కువ వ్యక్తులు. మోర్ దెన్ టూ థింగ్స్, రెండు వస్తువుల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అమాంగ్ అనే ప్రిపోజిషన్ మనం యూజ్ చేయాలి. ఓకే, By. బై అంటే ఏంటి? ద్వారా లేదా దగ్గరగా అని అర్థం. She ఓకే, sat by her mother. షీ సాట్ బై హర్ మదర్. ఆమె వాళ్ళ అమ్మకు దగ్గరగా కూర్చొని ఉన్నది అని అర్థం. ఓకే, He came to Karimnagar from Hyderabad by the bus. హీ కేమ్ టు కరీంనగర్. అతను కరీంనగర్ వచ్చాను. ఫ్రమ్ హైదరాబాద్ నుండి. ఎలా వచ్చాడు? బై ద బస్.
బస్లో వచ్చాడు, బస్ ద్వారా ఇక్కడికి వచ్చాడు అని అర్థం. ఓకే, ఈ ప్రిపోజిషన్ ఇలాంటి సందర్భాల్లో యూజ్ చేయాలి. బై అనే ప్రిపోజిషన్ ఇలా యూజ్ Their చేయాలి. house is by the stream. దేర్ హౌస్ ఈజ్ బై ద స్ట్రీమ్, వాళ్ళ ఇల్లు స్ట్రీమ్కి దగ్గరగా ఉన్నది అని తెలియజేస్తున్నాం. ఓకే, Around. అరౌండ్ అంటే ఏంటి, చుట్టూ తిరిగి రావడం. ఓకే, అరౌండ్ ఈ ప్రిపోజిషన్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు ఎగ్జాంపుల్తో The చూద్దాం. earth revolves around the sun. ఓకే, భూమి సూర్యునికి గుండ్రంగా My house is after ఉంటుంది. the temple. The earth revolves around the sun. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఓకే, My house is after the temple. చూడండి, ఆఫ్టర్ ఎప్పుడు యూజ్ చేయాలి, తర్వాత. మా ఇల్లు గుడికి తర్వాత ఉన్నది అని చెప్తున్నప్పుడు మై హౌస్ ఈజ్ ఆఫ్టర్ ద టెంపుల్, ఈ ఆఫ్టర్ అనే ప్రిపోజిషన్ ఇలా యూజ్ చేయాలి. ఓకే, మై హౌస్ ఈజ్ ఆఫ్టర్ ద టెంపుల్. My house is behind the temple. బిహైండ్ అంటే ఏంటి, వెనుక. ఈ ప్రిపోజిషన్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి, మై హౌస్ ఈజ్ బిహైండ్ ద టెంపుల్, మా ఇల్లు గుడికి వెనకాల ఉన్నది అని చెప్తున్నప్పుడు యూజ్ చేయాలి. ఓకే, బిహైండ్. ఓకే, ఈ ప్రిపోజిషన్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి, మై హౌస్ ఈజ్ బిహైండ్ ద టెంపుల్, ఇలా చెప్పేటప్పుడు బిహైండ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఓకే, He got below 60 marks in economics exam. బిలో అంటే ఏంటి, దిగువన. ఓకే, బిలో. ఈ బిలో అనే ప్రిపోజిషన్ మనం ఎప్పుడు యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, హీ గాట్ బిలో 60 మార్క్స్ ఇన్ ఎకనామిక్స్ ఎగ్జామ్, అతను ఆర్థిక పరీక్షలో ఓకే ఎన్ని మార్కులు సాధించాడు, 60కి తక్కువగానే అని చెప్తున్నట్టు. ఓకే, అబో 60 అంటే ఏంటి, 60కి పైగా. బిలో 60 అంటే 60 కన్నా తక్కువ. ఇలా చెప్పేటప్పుడు బిలో యూజ్ చేయాలి. ఒకవేళ అతను 60కి పైగా మార్కులు సాధించి ఉంటే పరీక్షలో ఎలా చెప్పాలి, అబో. ఓకే, అబో అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. పైన. ఓకే, దాని అంతకన్నా ఎక్కువ, మోర్ దెన్ దట్. ఓకే, హీ గాట్ అబో 60 మార్క్స్ ఇన్ ఎకనామిక్స్ ఎగ్జామ్, అతను ఎకనామిక్స్ ఎగ్జామ్లో 60 కన్నా ఎక్కువ మార్కులు పొందాడు, 60కి పైగా మార్కులు పొందాడు అని అర్థం. బిలో ఎప్పుడు యూజ్ చేయాలి, 60 కన్నా తక్కువ. ఓకే, హీ గాట్ బిలో 60 మార్క్స్ ఇన్ ఎకనామిక్స్ ఎగ్జామ్. Beside. బిసైడ్ అంటే ప్రక్కన. ఓకే, My house is beside the school. మై హౌస్ ఈజ్ బిసైడ్ ద స్కూల్, మా ఇల్లు పాఠశాల ప్రక్కన ఉన్నది అని చెప్తున్నట్టు. ఓకే, మై హౌస్ ఈజ్ బిసైడ్ ద షాప్, మా ఇల్లు షాప్కి ప్రక్కన ఉన్నది. ఓకే, దుకాణానికి ప్రక్కన ఉన్నది అని చెప్తున్నట్టు. ఓకే, ఈ బిసైడ్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేయాలి, మై హౌస్ ఈజ్ బిసైడ్ ద స్కూల్, మై హౌస్ ఈజ్ బిసైడ్ ద టెంపుల్, మై హౌస్ ఈజ్ బిసైడ్ ద షాప్, ఇలా చెప్తున్నప్పుడు మనం బిసైడ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఓకే, Upon. అపాన్ అంటే ఏంటి, పైనకు లేదా మీదకు అని అర్థం. ఓకే, యుపిఓఎన్, అపాన్. ఓకే, ఎగ్జాంపుల్ The చూడండి. lion jumped upon the deer. ద లయన్ జంప్డ్ అపాన్ ద డీర్. ఓకే, సింహం జింకపైకి దూకింది. ఓకే అని అర్థం. Despite. Overflow free button. Stop button of time. టు ప్రిపోజిషన్ ఆఫ్ టైం. ఓకే, ప్రిపోజిషన్ ఆఫ్ టైం సమయాన్ని సూచించేది. ఇంతవరకు ఏం తెలుసుకున్నాము, ప్లేస్ అండ్ డైరెక్షన్, స్థలము మరియు దిక్కును సూచించే ప్రిపోజిషన్ ఎలా ఉంటాయో ఎగ్జాంపుల్తో సగా చూసాము. ఇప్పుడేంటి, ఓకే ఇప్పుడు టైం గురించి తెలుసుకుందాం. ప్రిపోజిషన్ ఆఫ్ టైం సమయాన్ని సూచించేది. ఓకే, Some common prepositions that tell us when. సమ్ కామన్ ప్రిపోజిషన్స్ ఆర్ టెల్ అస్ వెన్, ఎప్పుడు అనేది తెలియజేస్తుంది ఏదైనా. Some are. సమ్ ఆర్, కొన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి. అట్ వద్ద, On. ఆన్ పైన, In. ఇన్ లోపల, After. ఆఫ్టర్ తర్వాత, Before. బిఫోర్ ముందుగానే, For. ఫర్ కొరకు లేదా కోసం, Signs. సిన్స్ నుండి అంటే పీరియడ్ కాలాన్ని, ఇది కూడా టైం ని సూచిస్తుంది. Till. టిల్ లిమిటెడ్. ఓకే, During. డ్యూరింగ్, By act.
బై ఎక్సెట్రా. We use at for the point of or short a time. చూడండి, We use వి యూజ్ అట్ at for the ఫర్ ద point పాయింట్ ఆఫ్ of or ఆర్ short ఎ షార్ట్ టైం. a time ఓకే, at 4 p.m. అట్ 4 p.m. 4 గంటలకి. At that on time. అట్ దట్ ఆన్ టైం, అనుకున్న సమయానికి లేదా అదే సమయానికి. At night. అట్ నైట్, రాత్రి. The flight lives at 3 p.m. here. ద ఫ్లైట్ లీవ్స్ హియర్ ఎట్ 3 p.m. ఓకే, ఫ్లైట్ ఇక్కడికి 3 గంటలకి వస్తుంది. ఓకే, ఇక్కడ ఆగుతుంది. అట్ అంటే ఏంటి? వద్ద. ఓకే, ఒక పర్టికులర్ ప్లేస్. We use on to tell days and dates. We have to use on preposition to tell days and days. చూడండి ఫ్రెండ్స్, మనం ఆన్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలంటే ఇప్పుడు డేట్స్, తారీఖు మరియు డేస్, రోజులు తెలియజేయడానికి ఈ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఓకే, చూడండి, ఓఎన్ ఆన్. On Tuesday. ఆన్ ట్యూస్డే, మంగళవారం నా. On the day of 15th December. ఆన్ ఏ డే ఆఫ్ 15th డిసెంబర్. ఓకే, డిసెంబర్ 15వ తారీఖు. ఓకే, We celebrate independence on 15th of August. వి సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఆన్ 15th ఆఫ్ ఆగస్ట్. మనం స్వాతంత్ర్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ఆగస్టు 15న జరుపుకుంటాము. ఓకే, My daughter will come here on Saturday. మై డాటర్ విల్ కమ్ హియర్ ఆన్ సాటర్డే. మా డాటర్ ఇక్కడికి సాటర్డే వస్తుంది అని అర్థం. ఓకే, శనివారంన. ఓకే, పైన ఏం చెప్పుకున్నాము? ఆన్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలని చెప్పుకున్నాము? బిఫోర్ డేస్ అండ్ డేట్స్, తారీఖులు లేదా మరియు రోజుల ముందు కూడా మనం ఆన్ యూజ్ చేయవచ్చు అని తెలుసుకున్నాము. I చూడండి, will go there on Friday. ఐ విల్ గో దేర్ ఆన్ ఫ్రైడే. నేను అక్కడికి శుక్రవారం వెళ్తాను. We use in months and weeks and years for parts of the day. ఇన్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు? చూడండి, In months. In in వి యూజ్ ఇన్ months and మంత్స్ అండ్ weeks వీక్స్ and ఇయర్స్ for ఫర్ parts of పార్ట్స్ ఆఫ్ డేస్. ఓకే, day. Carriage return. మనం ఇన్ ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే ఈ ప్రిపోజిషన్ని మనం నెలలు చెప్పేటప్పుడు మరియు వారాలు చెప్పేటప్పుడు, సంవత్సరాలు చెప్పేటప్పుడు కూడా యూజ్ చేయవచ్చు. ఓకే, ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయవచ్చు. ఎక్కడెక్కడ? నెలలు చెప్పేటప్పుడు, వారాలు చెప్పేటప్పుడు మరియు సంవత్సరాలు చెప్పేటప్పుడు కూడా యూజ్ చేయవచ్చు. ఓకే, In January. ఇన్ జనవరిలో. In that week. ఇన్ దట్ వీక్, ఆ వారంలో. The syllabus will be completed in February. ద సిలబస్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ ఫిబ్రవరి. ఓకే, సిలబస్ ఎప్పుడు పూర్తయింది? ఫిబ్రవరిలో అని చెప్తున్నట్టు. I will stay at home in all the next week. ఐ విల్ స్టే ఎట్ హోమ్ ఇన్ ఆల్ ద నెక్స్ట్ వీక్. వచ్చే వారం మొత్తం నేను ఇంటి వద్దే ఉంటాను అని చెప్తున్నట్టు. ఓకే, I was in Bamboo in all the last week. ఐ వాజ్ ఇన్ బాంబే ఇన్ ఆల్ ది లాస్ట్ వీక్. పోయిన వారం మొత్తంలో నేను బాంబేలో ఉన్నాను అని అర్థం. ఓకే, ఇన్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి మనం? టు సే మంత్స్ అండ్ ఇయర్స్ అండ్ వీక్స్. ఓకే, వారాలు మరియు నెలలు, సంవత్సరాలు చెప్పేటప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ మనం యూజ్ చేయాలి. We use on time to mean at appointed or planned time. ఆన్ టైం ఎప్పుడు యూజ్ చేయాలంటే ఒక పని అనుకున్న సమయానికి మొదలు పెడతాము అని చెప్తున్నప్పుడు యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఉంది చూడండి. ఓకే, The function has started on time. ద ఫంక్షన్ హ్యాస్ స్టార్టెడ్ ఆన్ టైమ్. ఫంక్షన్ ఎప్పుడు మొదలవుతుంది? అనుకున్న సమయానికి. ఓకే, I have reached the exam center on time. ఐ హ్యావ్ రీచ్డ్ ద ఎగ్జామ్ సెంటర్ ఆన్ టైమ్. నేను పరీక్ష కేంద్రానికి అనుకున్న సమయానికి చేరుకున్నాను. In time. ఇన్ టైమ్, ఏదైనా ఒక పని ఇచ్చిన టైంలో పూర్తి చేయుట. ఓకే, ఎర్లీ, సూన్ ఎనఫ్ ఆర్ ఎర్లీ ఎనఫ్.
వీలైనంత త్వరలో, ఇచ్చిన సమయంలో ఒక పనిని పూర్తి చేయుట, దీనినే ఇన్ టైం అని అంటారు. ఓకే, ఈ ప్రిపోజిషన్ ఎలా యూజ్ చేయాలో ఎగ్జాంపుల్ తో సహా చూద్దాం ఫ్రెండ్స్. We use in time to mean soon enough or early enough. ఓకే, We reached the airport in time to catch flight. we reached the airport in time to catch the flight. Okay, I have attempted all questions in time. I have attempted all questions in time. ఎగ్జామ్కి అటెండ్ అయ్యాను, ఇచ్చిన సమయంలో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అటెంప్ట్ చేశాను అని అర్థం. ఓకే, ఏదైనా ఒక పని మనకున్న సమయంలో పూర్తి చేయుట, ఇలా చెప్పేటప్పుడు ఇన్ టైం అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. Until. అంటిల్, అంటిల్ అంటే ఏంటి? అంతవరకు, ఆ పని అంతవరకు కొనసాగుతూనే ఉంటుంది, అన్లిమిటెడ్. అంటిల్ దెన్, అప్పటి వరకు. దీనికి మనం టైం ఫిక్స్ చెప్పలేము, చెప్పినా కానీ కొంచెం అన్లిమిటెడ్ అన్నమాట, ఎక్కువ. చూడండి, అన్లిమిటెడ్. We use until to say that a situation will continue up to a certain movement. ఓకే, My sister will stay here until the end of the year. మై సిస్టర్ విల్ స్టే హియర్ అంటిల్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఓకే, I will do hard work until complete of exams. ఐ విల్ డూ హార్డ్ వర్క్ అంటిల్ కంప్లీట్ ఆఫ్ ది ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ పూర్తయ్యేంత వరకు నేను శ్రమించి హార్డ్ వర్క్ చేస్తా, అంటే సిలబస్ ప్రిపేర్ అవుతాను అని అర్థం. ఓకే, Signs. సిన్స్, We use signs to say when something has begun to happen. It is used with the only present perfect tense only. ఓకే, They have planned since morning. దే హ్యావ్ ప్లాన్డ్ సిన్స్ మార్నింగ్. సిన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి? టైంని సూచిస్తున్నప్పుడు, నుండి. ఓకే, For. ఫర్, We use for to say how long something has happened. ఫర్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఏదైనా మొదలైంది, ఎప్పుడు మొదలైంది, ఎప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది, కొనసాగుతుంది అని చెప్పేటప్పుడు కూడా ఫర్ యూజ్ చేయాలి. ఓకే, ఈ ప్రిపోజిషన్ ఎలా యూజ్ చేయాలో మనం ఎగ్జాంపుల్తో చూద్దాం. It has rained for 2 hours. ఓకే, It has. ఇట్ హ్యాస్ రెయిన్డ్ ఫర్ 2 hours. During. We use during when something has happened or will happen. డ్యూరింగ్, డ్యూరింగ్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఏదైనా జరిగింది లేదా జరగబోతుంది అనేది తెలియజేయడానికి డ్యూరింగ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, The accident must have occurred during the night. ద యాక్సిడెంట్ మస్ట్ హ్యావ్ అకర్డ్ డ్యూరింగ్ నైట్. Section 3. Preposition of different relations. ప్రిపోజిషన్ ఆఫ్ డిఫరెంట్ రిలేషన్. ఓకే, By. బై అంటే ఏంటి? ద్వారా లేదా దగ్గర. We use by to say something will happen or before a certain movement. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు మనం. He should live by 9 a.m. హీ షుడ్ లీవ్ బై 9 AM or by Monday. ఆర్ బై మండే, By next week. బై నెక్స్ట్ వీక్, వచ్చే వారం వరకు. To indicate mode of action. టు ఇండికేట్ మోడ్ ఆఫ్ యాక్షన్ వి యూజ్ బై. ఓకే, బై మనం ఇంకెప్పుడు యూజ్ చేయొచ్చు? యాక్షన్ని సూచించడానికి కూడా యూజ్ చేయవచ్చు. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ కూడా He చూద్దాం. has improved English by reading newspaper. ఓకే, Has. హీ హ్యాస్ Improved. ఇంప్రూవ్డ్ English. ఇంగ్లీష్ By. బై రీడింగ్ న్యూస్ పేపర్స్. Reading. News. Paper. Carriage return. ఓకే, We use by to indicate mode of transport. we have to use by to indicate mode of transport. ఓకే, రవాణా గురించి కూడా మనం సూచించేటప్పుడు కూడా బై యూజ్ చేయవచ్చు, ఈ ప్రిపోజిషన్ యూజ్ చేయవచ్చు, బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయవచ్చు. ఓకే, చూడండి ఎగ్జాంపుల్. We went to Delhi by air. వి వెంట్ టు ఢిల్లీ బై ఎయిర్. We use by to mean way and place off through. చూడండి The ఎగ్జాంపుల్. thief escaped by a small inn. ఓకే, For. We use for to indicate period of time. ఫర్ ఎప్పుడు యూజ్ చేయాలి? టు ఇండికేట్ టైం, సమయాన్ని సూచించడానికి. ఓకే, For 10 years. ఫర్ 10 years, For 4 years. ఫర్ 4 years. We use for to indicate reason or cause. ఫర్ మనం ఇంకెప్పుడు యూజ్ చేయొచ్చు? ఫర్ అనేది ఒక కారణం తెలుపుటకు కూడా ఫర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి He ఫ్రెండ్స్. was punished for his offense. హీ వాజ్ పనిష్డ్
for his offense. We use for to indicate purpose. మనం ఫర్ అనే ప్రిపోజిషన్ ఇంకెప్పుడు యూజ్ చేయవచ్చు? టు ఇండికేట్ పర్పస్, ఉద్దేశాన్ని తెలుపుటకు కూడా ఫర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్ కింద. Reading books for gaining knowledge. యూ షుడ్ రీడింగ్ బుక్స్ ఫర్ గెయినింగ్ నాలెడ్జ్. ఓకే, Signs. సిన్స్ We use signs to indicate point of time. మనం సిన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి? టు ఇండికేట్ ఆఫ్ టైం. ఓకే, We use signs to indicate point of time. కాల నిర్దేశనం. ఓకే, Signs morning. సిన్స్ మార్నింగ్, మార్నింగ్ నుంచి. సిన్స్ అంటే ఏంటి? నుంచి. ఓకే, నుండి, ఉదయం నుంచి అర్థం. Signs 1956. సిన్స్ 1956, 1956 నుండి. Signs 6 a.m. today. సిన్స్ 6 AM టుడే, ఈ రోజు 6 గంటల They నుంచి. have been living in Chennai. Signs 1989. దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ చెన్నై, ఎప్పటి They నుంచి? have been living in Chennai. Signs 1989. 1989. చూడండి, వాళ్ళు 1989 అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెన్నైలో ఉంటున్నారు. ఓకే, దీన్ని తెలియజేయడానికి మనం ఏం యూజ్ చేసాము? సిన్స్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాము. సిన్స్ అంటే ఏంటి? నుండి. ఓకే, ఇండికేటింగ్ పాయింట్ ఆఫ్ He టైం. has been working in the bank. Signs 2017. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ ద బ్యాంక్ సిన్స్ 2017. 2017 నుంచి, అప్పటి నుండి అతను బ్యాంకులో పనిచేస్తూ ఉన్నాడు. ఓకే, I am suffering from fever. Signs last week. ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ లాస్ట్ వీక్. పోయిన వారంలో నుంచి కూడా, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను జ్వరంతో బాధపడుతున్నాను అని అర్థం. ఓకే, సిన్స్ ఎలా యూజ్ చేయాలో మీకు అర్థమైంది. We use to. టూ ఎప్పుడు యూజ్ చేయాలి? టూ అంటే ఏంటి? కు లేదా To కీ. indicate time with from to. టు ఇండికేట్ టైమ్ విత్ ఫ్రమ్ డాష్ టు. ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రిపోజిషన్ టు అనే ప్రిపోజిషన్ కి ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు. ఓకే, Our college timings are from 10 a.m. to 4:30 p.m. అవర్ కాలేజ్ టైమింగ్స్ ఆర్ ఫ్రమ్ 10 AM టు 4:30 PM. ఓకే, మా కళాశాల అనేది 10 గంటలకు ఓపెన్ అవుతుంది. ఓకే, స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు క్లోజ్ అవుతుంది? 4:30, 4 గంటల 30 నిమిషాలకు. ఇక్కడ ఫ్రమ్ అంటే ఏంటి? నుండి. టు అంటే ఏంటి? కి. ఇప్పటి నుంచి అప్పటి వరకు. ఓకే, We use to indicate destination. టు ఇంకా మనం ఎప్పుడు యూజ్ చేయొచ్చు? గమ్యాన్ని గురించి సూచించేటప్పుడు కూడా ఈ టు అనే ప్రిపోజిషన్ ని మనం యూజ్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి They ఫ్రెండ్స్. are going to the USA. దే ఆర్ గోయింగ్ టు ద USA. We use to indicate purpose. ఫ్రెండ్స్, మనం టు అనేది ఇంకెప్పుడు యూజ్ చేయొచ్చు? ఈ ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే టు ఇండికేట్ పర్పస్, ఉద్దేశాన్ని తెలుపుటకు కూడా మనం ఈ టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయవచ్చు. చూడండి ఎగ్జాంపుల్. We must practice yoga to keep ourselves healthy. వి మస్ట్ ప్రాక్టీస్ యోగా టు కీప్ అవర్ హెల్తీ. ఓకే, సారీ, టు కీప్ అవర్ సెల్ఫ్స్ హెల్తీ. మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం తప్పనిసరిగా యోగా చేయాలి అని అర్థం. ఓకే, చూడండి. We must practice yoga to వి keep మస్ట్ ourselves ప్రాక్టీస్ healthy. యోగా టు కీప్ అవర్ సెల్ఫ్స్ హెల్తీ. From. ఫ్రమ్ అంటే ఏంటి? నుండి. ఈ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేయాలో తెలుసుకుందాము. ఓకే, We use from to indicate from to. వి యూజ్ ఫ్రమ్ టు ఇండికేట్ ఫ్రమ్ డాష్ టు. ఓకే, ఇప్పటి నుంచి అప్పటి వరకు. Our college timings are from 10 a.m. to 4:30 p.m. చూడండి, సేమ్. అవర్ కాలేజ్ టైమింగ్స్ ఆర్ ఫ్రమ్ 10 AM టు 4:30 PM. ఓకే, మా కాలేజ్ 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు క్లోజ్ అవుతుంది? 4:30, 4 గంటల 30 నిమిషాలకు క్లోజ్ అవుతుంది. 10 నుంచి అంటే 10 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. నుంచి కి. చూడండి, ఇప్పటి నుండి అప్పటి వరకు అని అర్థం. We use from to indicate point of origin or sources. వి యూజ్ ఫ్రమ్
to indicate are we use from to indicate point of origin or sources. point of origin or sources. Krishnan is from Tamil Nadu. Krishnan is from Tamil Nadu. Karthik is from Telangana. Karthik is from Telangana. Ravi is from Maharashtra. Ravi is from Maharashtra. We use from to refer places. మనం ఫ్రమ్ అనేది ఇంకెక్కడ యూజ్ చేయవచ్చు, ప్లేసెస్ ని సూచించడానికి కూడా యూజ్ చేయవచ్చు. ఓకే, స్థలాన్ని సూచించడానికి కూడా ఈ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ మనం యూజ్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూడండి, Travel from Delhi to Jaipur. విచ్ ట్రావెల్ ఫ్రమ్ ఢిల్లీ టు జైపూర్. ఓకే, With. విత్, ఈ విత్ అనే ప్రిపోజిషన్ ఎలా యూజ్ చేయాలో కూడా మనం తెలుసుకుందాం. Use with before noun used as instruments. We have to use with before nouns and used instruments. Okay, The చూడండి, walls were painted with imported brushes. the walls were painted with imported brushes. The goldsmith polished the ring with a chemical substance. చూడండి, The goldsmith polished the ring with a chemical the substance. goldsmith polished the ring with chemical substance. For station, the possessive preposition of. Station, the possessive The possessive preposition of. preposition of, Paragraph term okay, of F space. of యొక్క ఎలా యూజ్ చేయాలో The తెలుసుకుందాం. use of with nouns referring to feelings. ఇవి మనం నౌన్ అంటే నామవాచకంతో యూజ్ చేయాలి. ఎందుకు? ఫీలింగ్స్ తెలియజేయడానికి. ఓకే, రిఫరింగ్ సూచిస్తుంది. Love of animals is good habit. లవ్ ఆఫ్ ఎనిమల్స్ ఈజ్ ఎ గుడ్ హాబిట్. జంతువులను ప్రేమించడం అనేది ఒక మంచి అలవాటు. ఓకే, ప్రేమగా చూసుకోవడం అనేది ఒక మంచి అలవాటు. Of. ఆఫ్, We use of to say something belongs to someone or something. మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఇంకెప్పుడు యూజ్ చేయవచ్చు, ఏదైనా ఒకరికి లేదా దేనికైనా సంబంధించింది అని చెప్పేటప్పుడు కూడా ఈ ఆఫ్ అనే ప్రిపోజిషన్ మనం యూజ్ చేయవచ్చు. ఓకే, He is lying on the floor of the living room. హీ ఈజ్ లయింగ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద రూమ్. ఆర్ యూ టాకింగ్ హర్ బ్యాక్? ఓకే, All of. ఆల్ ఆఫ్. చూడండి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్, A bit of. ఏ బిట్ A ఆఫ్, kilo of. ఏ కిలో A ఆఫ్, lot of. ఏ లాట్ ఆఫ్, Tons of. టన్స్ ఆఫ్. ఓకే, Of. ఆఫ్. The use of to say someone or something has a particular quantity. ఈ ఆఫ్ అనే ప్రిపోజిషన్ మనం ఇంకెప్పుడు యూజ్ చేయవచ్చు, ఎవరైనా ఒకరు లేదా ఏదైనా ఒక దాని గురించి ఒక ప్రత్యేకమైన క్వాలిటీ గుణాన్ని తెలియజేయడానికి కూడా మనం ఈ ఆఫ్ అనే ప్రిపోజిషన్ ని ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూడండి, Raven is a mind of his word. శ్రావణ్ ఈజ్ ఏ మైండ్ ఆఫ్ హిజ్ వర్డ్. Yasmin is a great girl of intelligence. యాస్మిన్ ఈజ్ ఎ గ్రేట్ గర్ల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇవి ఆఫ్ అనే ప్రిపోజిషన్ కి ఎగ్జాంపుల్స్. ఓకే, Of. ఆఫ్ ఇంకెప్పుడు యూజ్ చేయవచ్చు చూడండి. The use of inference of a number to indicate age. చూడండి, మనం ఈ ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఇంకెప్పుడు యూజ్ చేయవచ్చు, వయస్సుని కూడా సూచించడానికి కూడా మనము ఈ ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయవచ్చు. ఓకే, Of. We Sure. use of inference of a number to indicate age. వి యూజ్ ఆఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ నంబర్ టు ఇండికేట్ ఏజ్. ఓకే, An old man of 99, a child of 2. అన్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ 99. ఓకే, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 99 సంవత్సరాలు ఉంటాయి అని అర్థం. ఏ చైల్డ్ ఆఫ్ 2 years. ఓకే, Land.